శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే గత వారంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మరియు ప్రెజర్ ఏదైతే ఉందో, అంటే వారికి ఆరోగ్యపరంగానూ మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఉన్నటువంటి కొన్ని ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు, ఆరోగ్య సమస్యలు ఏవైతే భరిస్తున్నారో, మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న పొరపత్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి కొంచెం స్వల్పంగా వీరికి వచ్చేటప్పటికి విముక్తి అనేది పొందగలుగుతారు. ఎందుకంటే రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి గురువు మీద ఉండటం అనేది కొంచెం ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క రాశి వారిని. కాబట్టి ఎప్పుడైతే రవి 16వ తారీఖున తన యొక్క మార్పు జరుగుతుందో 16 నుంచి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఆర్థిక పరిపుష్టి గురించి, మరి విధంగా ఆర్థికంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్థికంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఏదో ఖర్చు మటుకు అదేవిధంగా ఉంటుంది. అంటే లక్ ఫ్యాక్టర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఏవైతే ఉన్నాయో, అంటే మీకు జీవిత భాగస్వామితో కానీ లేకుండా ఉంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ పొరపత్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనే విషయంలో కొంచెం మాట విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగంలో, వ్యాపార పరంగా భేదాభిప్రాయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయని మీరు తలుస్తారు. ఆ వచ్చినటువంటి భేదాభిప్రాయాలని వీలైనంత త్వరగా దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వారికి అధిగమించగలిగినటువంటి శక్తిని మరియు యుక్తిని ఇవ్వగలుగుతాడు భగవంతుడు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు మనం ఆ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి బ్యాకప్ ఇవ్వగలుగుతాం అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు నీచత్వం పొందినందువలన కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. అది ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. కంఫర్టబుల్గా ఉన్నాను అని చెప్పి భావించడం వేరు, కంఫర్టబుల్గా ఉండటం వేరు అని మీరు ఆలోచిస్తారు. ఎందుకంటే చతుర్థంలో కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంచెం ఆలోచింపజేసేటువంటి విషయాన్ని కలిగిస్తూ ఉంటుంది. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తీసుకునేటప్పుడు గృహం కానీ లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. తీసుకునే ముందు 1-2 సార్లు మీ యొక్క అంటే ఆ వచ్చినటువంటి డాక్యుమెంట్స్ని 1-2 సార్లు వెరిఫై చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఒక వస్తువు ఒక చోట పెట్టేసేసి దాని గురించి వెతుక్కోవటం అనేది ఎక్కువగా వెతుక్కోవటం అనేది జరగటం అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టాను అని చెప్పి దాని గురించి ఆలోచించడం అనేది ఒక ప్రభావాన్ని చూపిస్తుంటుంది. రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయంగా ఎదగటానికి వెనకాల ఉన్నటువంటి వారు, పక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి వారిని గమనించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మన పక్కన ఉండేటువంటి వారే మనకు ముందుకు రానియకుండా అడ్డుపడుతున్నారా అనే విధంగా ఆపుతూ ఉంటుంది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా
ఈ యొక్క మ్యాథమెటికల్ విభాగంలో చదువుతున్నటువంటి విద్యార్థులు వారు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో చదువుతున్నటువంటి వారు కూడా కొంచెం వారి యొక్క ఆలోచనలు మరియు అదేవిధంగా విద్యా విషయాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చదివితే మంచి మార్కులు మరియు అదేవిధంగా అభివృద్ధిలోకి రాగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అంటే దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కూడా సంఘంలో ఒకప్పుడు మీకు ఉన్నటువంటి పేరు మరి వాటిని చూసి దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు కూడా ఏదో ఒక రీజన్ వల్ల దూరంగా జరగడం అనేది అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి పరిహారం. వీటితో పాటు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్రలో అంటే కాపర్ బాటిల్లో వాటర్ని ప్రతినిత్యం తీసుకున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ధైర్యం అనేది ముందుంటుంది. ఎంతటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగలుగుతాను అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు జరుగుతారు. బాతృ సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సబబుగా ఉంటాయని చెప్పి 10 మందితో మెప్పు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టినటువంటి రూపాయి 10 రూపాయలుగా మారడం తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి పనులు మరి ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు. సమయానుకూలంగా పనిచేస్తున్నారు అనే ఒక మెప్పు రాగలుగుతుంది. రాశి వారికి అధికమైనటువంటి శరీరమైనటువంటి వేడి అంటే ముఖ్యంగా రవి అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. శరీరమైనటువంటి వేడి, జ్వరపీడనం జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. రవి సప్తమంలో సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అధికమైనటువంటి దుర్వ్యయానికి దూరంగా ఉండండి. దుబారా ఖర్చులకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. 16వ తారీఖు నుంచి రవిగ్రహ సంచారం అనేది సప్తమంలోకి జరుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలోనూ మీరెంతో కష్టపడి ఇంటికి మీరు చేస్తున్నటువంటి శ్రమని గుర్తించకుండా మిమ్మల్ని అనేటువంటి మాటలను మీరు ఎక్కువగా సహించరు. ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేటువంటి ముక్కుసూటితనంతో మీరు చెప్పగలుగుతారు. అది కార్యాలయాలైనా సరే, మీ గృహమైనా సరే, ఎక్కడైనా సరే మీరు అదే విధంగా ఉంటారు. రాజకీయపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక అడుగు ముందుకు పడుతుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ముందడుగు పడటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి సప్తమంలో రవిగ్రహ సంచారం అనేది ఆ యొక్క విషయంలో వైవాహిక జీవితంలో మాట తోలటం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఇది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. సంఘంలో గౌరవం, గుర్తింపు కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ మ్యాథ్స్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. రెండో వివాహ ప్రయత్నాల్లో డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో కూడా ఒక మంచి తీర్పు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి స్నేహితులతో స్నేహ సంబంధాల విషయాలతో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
ఎవరిని గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్మెంట్స్కి ముందుకు వెళ్ళొద్దు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఒక విషయానికి వస్తే, గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం, గాయత్రి మంత్ర జపం చేసుకోవటం అనేది ఒక మంచి ఈజీ పరిహారంగా చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి మిగతా విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని అంత అనుకూలంగా లేడు. శని భాగ్యస్థానంలో సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీలైతే శనివారం పూట ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి. మరియు అదేవిధంగా ఈ రాశివారు మిగతా విషయాలు వచ్చేటప్పటికి అర్ఘ్యాన్ని సమర్పించండి సూర్యుడికి. తామ్ర పాత్రలో కాపర్ బాటిల్లో వాటర్ని తాగటం అనేది కూడా ఒక మంచి ఈజీ పరిష్కారంగా కూడా గోచరిస్తూ ఉన్నది. సూర్య నమస్కారం చేసుకుంటా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అంటే ఈ వారంలో 16వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కూడా సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి 16వ తారీఖు నుంచి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కుజుడికి శుక్రుడికి పరస్పర వీక్షణ అనేది ఏర్పడే విధంగా ఉంది ఈ రాశి వారికి. మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సప్తమంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ అధికమైనటువంటి కోపం విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి 16వ తారీఖు నుంచి. తదుపరి మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం, ఇంట్లో ఒక శుభకార్య విషయంలో సంప్రదింపులు జరగటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం గతంలో ఉన్నటువంటి విషయం కన్నా ఇప్పుడు కొంచెం బంధువులతో గడపటం, వారాంతాల్లో మానసిక ప్రశాంతత పొందటం అనేది జరుగుతుంది. కుటుంబ అభివృద్ధి గురించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చుల విషయంలో ₹1 దగ్గర ₹10 ఖర్చు పెట్టేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మరియు అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాజకీయంగా ఇది అనుకూలించేటువంటి విషయంగా మీరు గోచరిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వివాహ ప్రయత్నాల్లో అనుకూలతనివ్వగలుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఫైనాన్షియల్గా రొటేషన్స్ అనేది కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. కానీ దుబారా ఖర్చు అనేది కొంచెం నియంత్రించుకోండి వలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. విదేశాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న చోట నుంచి మార్పు కోరుకోవాలి అనుకుంటారు, మార్చుకోవాలి అనుకుంటారు. వాటి గురించి ముందడుగు పడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వారాంతాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత రీత్యా రాశివారి విద్యార్థులు అంటే గురుగ్రహ అనుకూలత పెంచుకోవడం కోసం విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో రాణించడం కోసం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. మ్యాథమెటిక్స్లో పనిచేస్తున్నటువంటి వారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ గురించి ఎక్కువ కష్టపడుతున్నటువంటి వారు కుజుడు సరిగైనటువంటి స్థితిలో లేడు. సో మ్యాథమెటిక్స్లో ఇంప్రూవ్మెంట్ గురించి బాగా సాధించడం కోసం వీరు ముఖ్యంగా హనుమాన్ దేవాలయం దర్శించడం మరియు అదేవిధంగా ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం, సూర్యారాధన చేయటం కూడా, అర్ఘ్యాన్ని సమర్పించడం కూడా
అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. ఇది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యతలో విషయంలో మార్పు చేర్పులు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను ముందడుగు పడటం అనేది సాధారణమైనటువంటి విషయం. మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూల స్థితి మీకు యోగిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. ఇవి మనకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని చెప్పి మీరు ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అధికమైనటువంటి ఖర్చు దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు సత్సంబంధాలకు మెరుగుపరుచుకోవాలి. మానసికమైనటువంటి ఏదో ఒక బాధ అనేది వేధిస్తూ ఉంటుంది. అష్టమల శని సంచారం జన్మలగ్నంలో జన్మరాశిలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మిమ్మల్ని కించపరచాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారు పక్కనే ఉంటారని చెప్పి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చేటువంటి పేరుని అడ్డుకునేటువంటి వారు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఇబ్బందిని కలిగించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. దానికి తగినటువంటి నిర్ణయాలు కూడా ముందుకు తీసుకురాగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. శుభకార్య సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. వారాంతంలో అవి మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఇంట్లో ఒకరికి వివాహ ప్రయత్నాల్లో ముందడుగు పడటం మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ప్రతినిత్యం విద్యార్థులు మరియు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వచ్చేటప్పటికి ప్రతినిత్యం మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమంతుడిని పూజించండి, హనుమాన్ చాలీసా పఠించండి, మరియు అదేవిధంగా సింధూరాన్ని పెట్టుకోండి. ఆకు పూజ వీలైతే మంగళవారం పూట ఆకు పూజ చేయించడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క పేరుతో. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధికరంగా ఉండేటువంటి జీవితం అనేది ఈ వారం ముందుకు నడుపుతూ ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకటే నిర్ణయాల మీద జీవితాన్ని ముందుకు నడుపుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి, జీవితంలో అనుకున్నది సాధించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందడుగు పడుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటానికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, పిల్లల యొక్క చదువు గురించి, పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతాయి. వారి సెటిల్మెంట్ గురించి కొద్దిగా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో వారం ప్రథమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు సూర్యుడిని తలుచుకొని వినాయకుడిని తలుచుకున్న తర్వాత ఓం గం గణపతి నమః అని చెప్పి ఒక మంత్రాన్ని చదువుకున్న తర్వాత వాహనాన్ని బయటకు తీసి నడపడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. మరి ఫైనాన్షియల్ రొటేషన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా వస్తుందన్న నమ్మకాన్ని కలుగుతుంటుంది. కానీ అదే విధంగా వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా దూరంగా ఉండండి. ఎదుటివారు మీ మీద రాళ్ళు వేయడానికి రెడీగా ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని వేస్తారు. ఎప్పుడో చేసినటువంటి ఒక చిన్న తప్పుని పట్టుకొని వెత్తి చూపేటువంటి వారే ఎక్కువ సమాజంలో ఎక్కువగా ఉంటారు. వారే చుట్టుపక్కలుగా కూడా ఉంటారని చెప్పి మీరు తెలుసుకుంటారు. ఈ రాశి వారి రాజకీయ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకి
ఏదో ఒక ఆరోగ్యపరంగా అడ్డంకులు, మరి శారీరకంగా అడ్డంకులు, మానసికంగా అడ్డంకులు, చుట్టూ ఉన్నటువంటి వారు మీ గురించి లేనిపోనివి చెబుతూ మీకు కష్టకాలాన్ని కలిగించేటువంటి వారుగా ఉంటారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. రాజకీయ పరంగా విద్యా సంబంధితమైన విషయాల్లో కొద్ది కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశి వారికి విద్యార్థులు శ్రాయశక్తుల ముఖ్యంగా వచ్చేటప్పటికి మ్యాథమెటికల్గా చదువుతున్నటువంటి వారికి కుజుడు అంత అనుకూలంగా లేడు. విద్యార్థులు గణితం పట్ల ఆసక్తి ఉన్నవారు కొద్దిగా చిన్న పరిహారం చేసుకున్న తర్వాత వారు కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకోండి, వినాయకుడిని మరి పూజించండి. దాని తర్వాత గురుగ్రహ ఆరాధన చేసుకోవాలి. ప్రతినిత్యం వీరు ధరించాల్సినటువంటి బొట్టు వచ్చేటప్పటికి సింధూరాన్ని పెట్టుకోండి. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా కుజగ్రహ మంత్రాన్ని జపించటం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్యుని పూజించటం ద్వారా డబ్బు వృధా ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది. కెరియర్ పరంగా అడ్వాన్స్మెంట్స్ అనేది పొందగలుగుతారు అనేది శాస్త్రంలో చెప్పబడింది. సూర్యుడి యొక్క ఫలితాన్నే ఎక్కువగా శాస్త్రంలో వర్ణించడం జరిగింది. సూర్యారాధనలో ఆదిత్య పారాయణం చేసుకోవడం అనేది ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రతి ఆదివారం ఆవు పాలతో క్షీరాన్నంతో అంటే ఆవు పాలతో చేసినటువంటి అన్నంతో సూర్యుడికి నివేదన పెట్టిన తర్వాత ఎండు ద్రాక్షని నివేదనగా సూర్యుడికి సమర్పించి పూజించి అరుణపారాయణం చేయగలిగితే ఉన్నతమైనటువంటి స్థితి పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణం చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకొని ప్రయాణం స్టార్ట్ చేయండి. ఈ రాశి వారికి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఒక అడుగు ముందుకు పడుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి నలిగిపోతున్నటువంటి విషయాలు, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి పంచాయతీలు కానీ లేకుండా ఉంటే ఇక మధ్యవర్తి పంచాయతీల ద్వారా తేల్చుకోవాలనుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు మార్గాలు సుగమం అవుతాయి. మధ్యవర్తి వ్యక్తిని కూర్చోబెట్టి మీ యొక్క విషయాన్ని చెప్పి ఈ భూమి కానీ లేకుండా ఉంటే ఈ వైవాహిక జీవితంలో నుంచి కానీ బయటికి విముక్తి పొంది జీవితాన్ని అనుభవించాలని చెప్పి నిర్ణయంలో ముందడుగు పడుతుంది. వ్యాపారపరంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో ముందడుగు పడటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదలలో మీ యొక్క ఆనందాన్ని చూసుకోగలుగుతారు. పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తే మీ ఒక తండ్రిగానో తల్లిగానో వారి యొక్క ఎదుగుదలని మీరు పక్క నుండి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు మరియు అదేవిధంగా శని, గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు గణితంలో అత్యధికమైనటువంటి ప్రతిభ కనబరుస్తారు. ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన చేసుకోవటం, అరుణపారాయణం చేసుకోవటం, సూర్యుడిని ఆదివారాల పూట క్షీరాన్నంతో అంటే అన్నము పాలన్నంతో నివేదనగా సమర్పించి సూర్యుడికి గంధాన్ని సమర్పిస్తూ సూర్యారాధన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో
వారు ముఖ్యంగా ఇటువంటి పరిహారం చేసుకోండి. క్షీరాన్నం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకున్న తర్వాత ఆదివారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి యొక్క క్షీరాన్నాన్ని తామ్ర పాత్రలో తయారు చేసి ఆ యొక్క సూర్యుడి ముందు అంటే ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఈ యొక్క పూజా పునస్కారం చేయాలి. చేసినట్లయితే ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క 16వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తితో పాటు కొత్తగా బిజినెస్ వేరే చోట బ్రాంచ్లు ఆరంభించాలి, ముందుకు ఎదగాలి, మనం కూడా ముందుకు రావాలి, ఇప్పటిదాకా జరిగిపోయినటువంటి సమయాన్ని వదిలి ముందుకు రావాలనుకుంటారు. దానికి తగినట్టుగానే కొత్త ఆలోచనలకి ఒరవడి సృష్టిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ సంచారం పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. తండ్రి గారి తరపు బంధువులతో చిన్న మనస్పర్ధలు మానసికంగా కొంచెం బాధించినప్పటికీ కూడా ఉద్యోగపరంగా కూడా ముందుకు రాగలుగుతాను అని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులతో మంచి వాళ్ళతో ఒక మంచి సంబంధాలు ఉంటే నాకు జీవితంలో డోకా ఉండదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఒక మంచి పరిచయాలు ఏర్పడటం జీవితంలో ముందడుగు పడుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో సూర్యగ్రహ సంచారం పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ పనిచేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కలుగుతాయి. సంతాన సంబంధితమైన విషయాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడగలుగుతుంది. ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు గృహ కొనుక్కోవాలి అని మీ యొక్క ఆలోచనలో ఒక ముందడుగు పడటం, గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అది ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఉద్యోగపరంగా కొన్ని చిక్కులను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారు దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమాన్ దేవాలయం దర్శించండి. సింధూరాన్ని పెట్టుకోండి. సింధూరాన్ని ధరించడం వల్ల చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. మానసికమైనటువంటి వికాసం, శరీరంలో అనుకూలత మరియు అదేవిధంగా రావలసినటువంటి డబ్బు విషయంలో కూడా ముందడుగు పడడానికి కూడా కుజుడి యొక్క స్థితి అనేది చాలా ముఖ్యం. కుజుడు రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థితిలో లేనప్పుడు ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. నూతన అవకాశాలు ఎక్కువగా రాలేకపోవడం జరుగుతుంది. కానీ ఈ వారం నుంచి రవి యొక్క అనుకూలత రీతే వీటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎక్కువగా డబ్బు ఖర్చు అవడానికి కారకంగా ఉంటుంది. కష్టపడి పనిచేయగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, మీరు సంపాదిస్తున్నారు. మీరంటే నమ్మకం లేనటువంటి వారు, మీ మీద అసూయ కలిగినటువంటి వారు ఎక్కడో ఉండరు. మీ చుట్టుపక్కలే ఉంటారనే విషయాన్ని గమనించండి. మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చు ఎక్కువగా పెట్టద్దు. మీకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. అప్పుల నుంచి ఎక్కువగా బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా దేవుడే భగవంతుడే తోడుగా ఉంటాడు. ఇక్కడ అష్టమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కుజుడు నీచత్వం పొంది కుజస్తంభన జరుగుతుంది. దాని ప్రభావం అధికమైనటువంటి ఖర్చు, కట్టవలసినటువంటి డబ్బుల్లో
కొన్ని ఇబ్బందులు గురవ్వటం, ఎప్పుడు డబ్బు వచ్చినా సరే డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావడానికి అరుణ పారాయణం చేయండి. ముఖ్యంగా అరుణ పారాయణం చేయటం వల్ల ఉద్యోగపరంగా ఎదగలుగుతారు, మరి అదేవిధంగా వ్యాపారంలోనూ ఉన్నతి పొందగలుగుతారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఓ పక్కన, అదేవిధంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం, భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం ఈ రాశి వారికి. కానీ సప్తమంలో ఉన్నటువంటి గురువు వివాహ ప్రయత్నాల్లో వీరికి ముందడుగు పడటానికి ముఖ్య కారకంగా ఉంటాడు. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా మీరు వాల్యూ ఇవ్వగలుగుతారు. కానీ కుటుంబంలో అందరూ కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్పటం, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి చెప్పగలుగుతారు. వృధా ఖర్చు గురించి కూడా ఇదే విషయం వల్ల వాదులాట జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కట్టవలసినటువంటి డబ్బు, మరి అదే విధంగా వచ్చేటప్పటికి మనం చేసేటువంటి అప్పు రెండు మనల్ని కష్టాలకు గురి చేస్తాయని చెప్పి మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడానికి ముందుకు రాగలుగుతారు. ఆరోగ్యపరంగా స్వస్థత పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి పొందగలుగుతారు. జీవితం అనేది అభివృద్ధికరంగా ముందుకు జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మీరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు. కానీ ఎదుటివారి మనస్సుల్ని నొప్పించే విధంగా ఉండకుండా ఆ విషయాన్ని చెప్పగలిగితే మంచిది. ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ముఖ్యంగా వచ్చేటప్పటికీ అరుణ పారాయణం, ఇందాక చెప్పిన విధంగా క్షీరానాన్ని, ఎండు ద్రాక్షని, సూర్యుడికి 7 ఆదివారాలు మీరు ప్రసాదంగా నివేదనగా పెట్టి ప్రతి ఆదివారం అరుణ మంత్రాన్ని జపించడం, అరుణ మంత్రాన్ని జపిస్తూ నివేదన సమర్పించాలి. సూర్యుడికి అరుణ పారాయణం చేసిన తర్వాత దాని తర్వాత అదే ప్రసాదంగా మీరు భుజించాలి. భుజించి ఇలా 7 వారాలు చేయగలిగితే ఉద్యోగపరంగా ముందడుగు పడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరటం అనేది మానసిక ప్రశాంతతని కలుగజేస్తుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, ఇంట్లో వచ్చేటువంటి ఆ ఫైనాన్షియల్గా ఆర్థికంగా పరిపుష్టిని చేకూర్చడం అనేది మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఒకరికి ఉద్యోగం రావటం, మరి అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లో ఇంట్లో ఒక వివాహ సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం అనేది మానసిక సంతృప్తిని కల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి కోపం కొన్నిసార్లు కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాట్లాడే విధానంలో ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వ్యక్తిని కొంచెం ఎక్కువగా మానసికంగా బాధించకుండా మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ప్రశాంతంగా చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల సత్సంబంధాలు అనేవి చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు మాట్లాడే విధానంలో కానీ, భార్యాభర్తలు సత్సంబంధాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు రాశివారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే బాగుండు అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చు మరియు అదేవిధంగా సంపాదన ఇంచుమించు ఒకేలాగా ఉండటం అనేది కొంచెం విచారగ్రస్తంగా ఉంటుంది. తీసుకునవలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో సమయానికి కట్టలేక కొన్నిసార్లు ఇబ్బంది అవ్వటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. దుబారా ఖర్చును తగ్గించుకోవాలి. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, విద్యార్థులు
కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. నూతనంగా గృహం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు అడుగు పడుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తారు. మనకంటూ ఒక స్వగృహం ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. సెకండ్ హ్యాండ్ హౌస్ గురించి, సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎతుకులాట అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ చదువుతున్నటువంటి వారు విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఆ విద్యార్థులు ఎవరైతే గణితం మీద చదువుతున్నారో వారు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దర్శించాల్సినటువంటి దేవాలయం వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకుంటే కుజుడు యొక్క ప్రభావం అనేది శారీరకంగా తగ్గుతుంది. మానసికమైనటువంటి ఆలోచనలు కూడా బాగా ఉంటాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ముందడుగు పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా కష్టపడి పని చేయగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఒక అడుగు ముందుకు వెళ్తుంది. నూతనంగా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రవి వ్యయ స్థానంలోకి 16వ తారీఖున ధనస్సులోకి ప్రయాణం చేయబోతున్నాడు. రాశి వారికి జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసిక ప్రశాంతత మరియు అదేవిధంగా సర్వ సుఖాలు అనుభవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. కుజుడు సప్తమంలో ఉన్నందువలన ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దుర్వ్యయాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో ఒకరి ఆలోచనలను ఇంకొకరు గౌరవించటం అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి మీ యొక్క కోపాన్ని ఎదుటి వ్యక్తి మీద చూపించకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా అన్య స్త్రీ కానీ అన్య పురుషుడితో సత్సంగ విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది. మీకున్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని చెప్పి చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారిని ఒక కంటిన కనిపెడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కువగా మీకు విజయం పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దానికి కావలసినటువంటి తగు నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి శక్తిని మీకు ఆ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. విద్యార్థులు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా సప్తమంలో కుజుడు నీచత్వం పొందినందువలన మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైతే చదువుతున్నారో వారు ముఖ్యంగా వారు దర్శించాల్సినటువంటి దేవుడు వచ్చేటప్పటికి పూజించాల్సినటువంటి దేవుడు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ దేవాలయ దర్శనం చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి వీలైతే మంగళవారాల పూట ఒక 7 మంగళవారాలు కానీ లేకుంటే 5 మంగళవారాలు కానీ హనుమాన్ చాలీసా పఠిస్తూ మీరు ఆకు పూజ చేయించుకోండి. మీ యొక్క పేరు మీద ఆకు పూజ చేయించండి హనుమాన్ దేవాలయంలో. మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిరీత్యా అరుణ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అరుణ పారాయణం చాలా శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క అరుణ పారాయణం చేయటం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కుంభరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 16వ తారీఖున రవిగ్రహ సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల షష్టమంలో, రవి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి రవి
ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచగలుగుతాడు. సంఘంలో గౌరవము, గుర్తింపు, 10 మందిలో గౌరవం పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనులకి ఒక మంచి పేరు రాగలిగినటువంటి సమయంగా చెప్పచ్చు. మీరు చేస్తున్నటువంటి గొప్పతనాన్ని, మీరు చేస్తున్నటువంటి మంచి కార్యాలకి 10 మంది మిమ్మల్ని గుర్తించగలుగుతారు. మరియు అదేవిధంగా మీ యొక్క నిబద్ధతని, మీరు చేస్తున్నటువంటి పనికి మంచి వాల్యూ వస్తుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. గణితంలో, మ్యాథమెటిక్స్లో మీ యొక్క చేస్తున్నటువంటి పనులకి మంచి గుర్తింపు పొందగలుగుతారు, పురస్కారాలు పొందగలుగుతారు, సన్మానాలు జరుగుతాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కుజగ్రహ సంచారం, రవిగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, ఉద్యోగ సంబంధితమైన విషయాలు, మార్పు చేర్పులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఆశించినటువంటి ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి ఏదైతే రాజకీయంగా ఎదగాలని చెప్పి ఒక పదవి, నామినేటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది దక్కటం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కాంట్రాక్టర్ సంబంధితమైనటువంటి పనులు, ఎప్పటి నుంచి ఇరుక్కుపోయినటువంటి డబ్బు రిలీజ్ అవ్వటం, రాదనుకున్నటువంటి డబ్బు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా డబ్బు రావటం, మానసిక సంతృప్తికి పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో కూడా ఒక సొల్యూషన్ దొరకటం, మధ్యవర్తి పంచాయతీల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా 10 మందిలో పెట్టి దాని ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి, ఎవరో ఒకరు దీన్ని అనుభవించాలి, ఆస్తి పిచ్చి మొక్కలు మలవటానికి కాదు ఆస్తి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దాని తగిన విధంగానే నిర్ణయం తీసుకుంటారు, ముందుకు జరుగుతుంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎవరైతే సంతానం విషయం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ యొక్క ఏవైతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. 10 మంది పిలిచి మిమ్మల్ని గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని మీరు నిలుపుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంతానం గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. సంతానం ఎదుగుదల గురించి, సంతానం ఎలా స్థిరపడతారనే విషయం గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లుగా ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశివారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి రావటం, ఉన్నటువంటి బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు. దానికి తగినటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా ఇన్ని రోజులు చేసినటువంటి ఉద్యోగంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మార్పు అనేది సహజం, మారితేనే ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక ఆలోచన మొదలవుతుంది. మరియు నూతనంగా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు సెకండ్ హ్యాండ్ హౌస్ వైపు ఎక్కువగా యొక్క దృష్టి మరలుతూ ఉంటుంది. ఎక్కువ డబ్బు పెట్టి కొనేదానికన్నా సెకండ్ హ్యాండ్లో తక్కువ రేట్లో వచ్చినటువంటి ఇల్లు మనకు ఎక్కువగా బాగానే ఉంటుంది మనకు ఉన్నటువంటి స్థితిలో అని చెప్పి ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే ముందుకు జరుగుతూ ఉంటుంది లైఫ్. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం ముందుకు జరగటం అనేది మానసికంగా కూడా కొంచెం బలాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతానని చెప్పి ఆలోచన మొదలవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవిగ్రహ అనుకూలమైనటువంటి స్థితి
వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కొద్దిగా ఖర్చుని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి శని ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించాలి. వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం దుర్గా అష్టోత్తరం చదువుకోవటం, కుంకుమార్చన చేసుకోవటం, ప్రతినిత్యం ఈ రాశివారు ఖర్చు విషయంలో వ్యాపారపరంగా ఉన్నత స్థితి కోసం కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.